కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ మనస్వి. రచయిత్రి శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారు. జీవితకాలం 1929 నుండి 2014. వీరివి వైకుంఠపాళి, వారధి, మారిన విలువలు, గ్రహణం విడిచింది, జారుడు మెట్లు వంటి 13 నవలలు, భావబంధం, విశాలాక్షి కథలు అనే 2 కథా సంకలనాలు, మలేషియా నాడు నేడు అనే ఒక వ్యాస సంపుటి వెలువడ్డాయి. వారధి నవల 2 కుటుంబాల కథ పేరుతో సినిమాగా వచ్చింది. 1966లో గృహలక్ష్మి స్వర్ణ కంకణం, 1982లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 90లో హైదరాబాద్ వారి అభినందన, 91లో రసమయి వారి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు, 95లో విజయనగరం వారి విజయభావన అవార్డు, 99లో రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, ఇలా ఎన్నో పురస్కారాలు లభించాయి. ప్రస్తుత కథ ద్వివేదుల విశాలాక్షి కథలు అనే సంపుటం నుండి తీసుకోవడం జరిగింది. ఇది 93లో రచన మాసపత్రిక ఉగాది సంచికలో ప్రచురించబడింది. కథ చదువుతున్నంతసేపు చివరికి ఏమవుతుందా అని చూస్తాం. ముగింపు వాక్యాలు ఒక్కసారి మనల్ని కుదుపుతాయి. వినండి ద్వివేదుల విశాలాక్షి గారి కథ మనస్వి. ఆ రోజు పాపకి తలంటి నీళ్లు పోసి కొత్త బట్టలు తొడిగి మొదటి పుట్టినరోజు పండగ చేసింది కాంతమ్మ. పిండి వంటలతో భార్య పెట్టిన భోజనం ఆరగించి భుక్తాయాసంతో పడక గదిలో మంచంపై పరమేశం కునుకు తీయబోతుంటే వీధి తలుపు ఎవరో కొడుతున్నట్లు చప్పుడు వినిపించింది. మిట్ట మధ్యాహ్నం ఎండలో పడి తమ ఇంటికి ఎవరొస్తారు, పక్కింటి ప్లేడర్ గారి కోసం ఎవరో పార్టీ అయి ఉంటుందిలే అనుకుని లేవడానికి బద్ధకించి ఇటు నుండి అటు తిరిగి మళ్ళీ పడుకున్నాడు. వంట ఇంటి ముందు వరండాలో కూర్చొని తనలో తనే ఏదో సన్నగా పాడుకుంటూ మధ్యాహ్నం పేరంటంలో ఇవ్వడానికి తమలపాకుల కెళ్ళీలు కడుతోంది భార్య కాంతం. దూరంగా పెరట్లోంచి పిల్లల ఆటపాటల కేకలు కలగలుపుగా వినిపిస్తున్నాయి. అంతలోనే మళ్ళీ వీధి తలుపు టకటకా కొట్టిన చప్పుడయింది. ఏమండి, ఎవరో తలుపు కొడుతున్నారు, ఓసారి వెళ్ళి ఎవరో ఏమిటో చూడండి, నా చెయ్యి తెరిపిగా లేదు అంటూ లోనుండి కాంతమ్మ కేక పెట్టింది. ఇంక తనకి లేవక తప్పదు అనుకుని విసుక్కుంటూనే లేచి వెళ్ళి తలుపు తీశాడు పరమేశం. ఎదురుగా ఎవరో కొత్త వ్యక్తి. అంతకు పూర్వం అతన్ని ఎక్కడా చూసిన గుర్తులేదు. బహుశా వాలకం చూస్తే చాలా దూరం నుండి చాలా రోజులుగా ప్రయాణం చేసి ఆ మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ ఊరికి చేరిన వాళ్ళ ఉన్నాడు. వేళకాని వేళప్పుడు వచ్చి బంగారం లాంటి తన నిద్రపాడు చేసిన ఆ ఆగంతుకుడు ఎవరబ్బా అనుకుంటూ ఎదుట నిలిచిన వ్యక్తి వైపు పరీక్షగా చూశాడు పరమేశం. మనిషి బాగా పొడగరి, ఆ పొడుక్కి తగ్గ లావు, భారీ అయిన పంచలోహపు విగ్రహంలా నిండుగా ఉన్నాడు. వయసు 60కి పైబడి ఉండొచ్చు. మాసిన గెడ్డం, నెరసిన జుట్టు, ప్రయాణపు బడలికతో వడలిన మొహం, నలిగిన బట్టలు, కాళ్ళకి మట్టి కొట్టుకున్న చెప్పులు. పరమేశం ఎంత పరీక్షగా చూసినా ఆ ఆగంతకుడు ఎవరో ఎక్కడివాడో అతనికి గుర్తు దొరకలేదు. అతడు తన కోసం కాక ఇరుగు పొరుగు ఇంకెవరి కోసమో వచ్చి ఉండాలి. ఇంటి వివరాలు సరిగ్గా తెలియక వాడలో ముందుగా ఉన్న తమ ఇంటి తలుపు తట్టి ఉండాలి అనుకున్నాడు. అతడికి కావాల్సిన వివరాలేవో తొందరగా చెప్పి పంపించేస్తే తను మళ్ళీ తన నిద్రా కార్యక్రమం కొనసాగించవచ్చు అన్న అభిప్రాయంతో వీధి గడపలోకి ముందుకు వస్తూ, ఎవరండి, మీకెవరు కావాలి అన్నాడు. పరమేశం గారి ఇల్లు ఇదేనా అండి అంటూ ఎంతో నిదానంగా పరమేశాన్ని పట్టి చూస్తూ ప్రశ్నించాడు అతడు. అవును, ఇదే, నేనే పరమేశాన్ని. క్షమించాలి, వేళకాని వేళ వచ్చి ఇబ్బంది పెడుతున్నాను అన్నాడు అతను నొచ్చుకుంటున్న ధోరణిలో.
పర్వాలేదు చెప్పండి అన్నాడు పరమేశం లోపల విసుక్కుంటున్న, పైకి సభ్యత కోసం మామూలుగా ముఖం పెట్టి. నా పేరు రంగస్వామి. మాది ఈ ప్రాంతం కాదు. ఈ పేపర్లో ప్రకటన మీరే వేయించుంటారనుకొని అంటూ సగంలో మాట ఆపి పాతబడిన ఒక చిన్న పేపర్ కటింగ్ని లాల్చీ జేబులోంచి తీసి పరమేశం చేతికందించాడు అతడు. దాన్ని చూడగానే ఒక్కసారిగా ఎలక్ట్రిక్ షాక్ తిన్నవాళ్ళ అదిరిపడ్డాడు పరమేశం. నలిగి మాసి 4 మడతల చుట్టగా ఉన్న ఆ కాగితం ముక్క అతడెవరో, అతనికి తనతో కలిగిన పనేమిటో చెప్పకనే చెప్తోంది. మీ పాప తప్పిపోయిందా అనే ఆ ప్రకటన వేయించింది తనే. పాప తమ ఇంట కాలు పెట్టి వారాలకి వారాలే, నెలలకి నెలలే గడిచిపోతున్నా ఈ పిల్ల మా బిడ్డ అంటూ పాప కోసం ఎవరూ రాకపోవడంతో ఏమి చెయ్యాలో పాలుపోక మిత్రుల సలహా మేరకి ఆ ప్రకటన తనే వేయించాడు పరమేశం. అప్పటికే పాపతో అనుబంధం పెంచుకుంటున్న భార్య ఆ పిల్ల మీద ఇంకా మమత పెంచుకోకముందే ఆ తల్లిదండ్రులెవరో వచ్చి పాపని తమతో తీసుకువెళితే మంచిదన్న అభిప్రాయంతో ఆ పని చేశాడు. అది జరిగి కూడా నెలలు గడిచిపోతున్నా అంతకాలం దాకా ఎవరూ రాకపోవడంతో ఇంక పాప కోసం ఎవరూ రారని, పాప తమదే అన్న భావంతో వారుండగా ఇప్పుడు యగంతకుడు ఎవడో ఎక్కడి నుండో ఉరవని పిడుగులా ఊడిపడి ఈ ప్రకటన ఇచ్చింది మీరేనా అని వాకబు చేస్తున్నాడు. ఇతడు నిజంగా పాపకి బంధువో శ్రేయాభిలాషో అయి ఉంటే ఇంతకాలం దాకా పిల్ల గురించి పట్టించుకోకుండా ఉండడం ఎలా జరుగుతుంది? ఇందులో ఏదో మోసం ఉండి ఉంటుంది. ఏవో మాయమాటలు 4 చెప్పి అందమైన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి సానికొంపలు కమ్మే ముఠా ఒకటి చుట్టుపక్కల ఊళ్ళల్లో తిరుగుతున్నట్టు పత్రికల్లో వార్తలు చూస్తున్నాడు. ఎదుట ఉన్న వ్యక్తి ఆ కోవకి చెందినవాడు కాడని చెప్పడానికి ఆధారాలేం లేవు. అలా అని వచ్చినవాడిని వచ్చినట్లే తరిమి కొట్టడానికి తగిన కారణాలు కూడా కనిపించడం లేదు. పైకి చూడ్డానికి మనిషి సౌమ్యుడిగా మంచి మర్యాద తెలిసిన వాళ్ళ కనిపిస్తున్నాడు. ఇంటి లోపలికి పిలిచి మాటల్లో పెట్టి జాగ్రత్తగా 4 ప్రశ్నలు వేస్తే అసలు రంగు బయటపడకపోదు అనుకున్నాడు పరమేశం. తన మనోభావాలు పైకి పొక్కకుండా జాగ్రత్త పడుతూ, రండి లోపలికి రండి, అలా బయట గుమ్మంలోనే ఉండిపోయారంటూ అతడిని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు. కూర్చోవడానికి కుర్చీ చూపి వంట ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసుతో చల్లని మజ్జిగ తెచ్చి ముందు పెట్టాడు. అతడు తాగి కాస్త సేద తీరాక, ఇప్పుడు చెప్పండి మీరు వచ్చిన పనేమిటో అంటూ మర్యాదగా ప్రశ్నించాడు. 1 నిమిషం పాటు అతడు మాట్లాడలేదు. చేతిలో మడచి పట్టుకున్న ఆ పేపర్ కటింగ్ వైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఏం కథ చెప్పి ఎలా ఇతన్ని బుట్టలో వెయ్యాలా అని ఆలోచిస్తున్నాడులా ఉంది ముసలాడు అనుకున్నాడు పరమేశం. ఈ ప్రకటన చాలా ఆలస్యంగా నాకు అంటపడింది. నాకు చేరిన ఈ కాపీలో ప్రింట్ అంత బాగా లేదు. అందున పత్రిక పాతపడి నలిగి ఉన్న కారణాన ఫోటోలో ఉన్న పిల్లరూపు సరిగా పోలిక పట్టడానికి వీలుగా లేదు. ఈ ప్రకటన చూసే వరకు తల్లిదండ్రులు, తాత నాయనమ్మలతో పాటు తను కూడా దురదృష్ట దారుణ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయిందే అనుకున్నాను. మీరంటున్న ఈ పాప నా మనవరాలు అవునో కాదో నాకు తెలీదు. అవునేమో అన్న ఆశతో ఇంత దూరం వచ్చాను. ఒక్కొక్క మాటే ఆపి ఆపి అతి నెమ్మదిగా అంటున్నాడు అతడు. చివరి మాట అతని నోట తిన్నగా పెగిలి రాలేదు. దుఃఖభారంతో అతడి గొంతు పూడిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది కేవలం నటనో నిజమైన దుఃఖమో పోల్చుకోలేకపోయాడు పరమేశం. ముసలాయన కళ్ళు తుడుచుకొని మళ్ళా చెప్పడం మొదలుపెట్టాడు. మల్లారం మరిడిమాంబ తిరునాళ్లలో జరిగిన దుర్ఘటన గురించి మీరు వినే ఉంటారు. మల్లారం వారి పొరుగు గ్రామమే. ఆ దుర్ఘటన గురించి వినడమే కాదు, ఆ జాతరలో జరిగిన బీభత్సాన్ని కళ్ళారా చూశాడు పరమేశం.
తల వెంట్రుక వాసిలో చావు తప్పి బయటపడింది అతని కుటుంబం. ఆనాటి సంఘటన తలుచుకుంటే ఇంతకాలం గడిచినా ఇప్పటికీ అతడికి ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ రోజు మల్లారం గ్రామదేవత మరిడిమాంబ తిరునాళ్ల పండగ. ఎంతెంత దూరం నుండో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరారు. ఆ తల్లికి మొక్కిన ఏ మొక్కు తీరకుండా పోదని, అంత మహత్యం గల దేవత మరిడిమాంబ అని ప్రతీతి. ఎక్కడెక్కడి నుండో వస్తారు భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి. మరిడిమాంబ గుడి ఉన్న వీధి అంత విశాలమైంది కాదు. అందున దారికి ఇటు అటు పాకలు వేసి దుకాణాలు పెట్టారు. వరుసగా 10 మంది జట్టు కట్టి నడవడానికి అవకాశం లేదు. ఆ ప్రదేశంలో వందలు వేలు మనుషులు. ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నారు జనం. ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతోంది. పులివేషాలు, బిళ్ళ వేషాలు, సాముగరిడీలు, చెక్క భజనలు, పగటి వేషాలు, బుట్టబొమ్మలు ఒకటేమిటి, అటువంటి పండగ సమయాల్లో ఉండవలసిన అన్ని హంగులతో జాతర సాగిపోతోంది. అంతలో జరిగింది ఆ దారుణ సంఘటన. గ్రామంలోని 2 ప్రత్యర్థి ముఠాల మధ్య చెలరేగిన విద్వేషపూరితమైన బాణాసంచా పోటీ. ఎవరు ఎటువైపు విసురుతున్నారో గుర్తించుకోకుండా మందుగుండు సామగ్రి కాల్చడం మొదలుపెట్టారు. కాల్చిన ఔట్లు, తారాజువ్వలు దారికి ఇటు అటు ఉన్న పాకలపైన, యాత్రికుల విశ్రాంతి కోసం వేసిన పందిళ్లపైన పడి ఒక్కసారిగా 4 వైపుల నుండి మంటలు లేచాయి. అదే సమయంలో ఒకచోట కుప్పగా పోసిన బాణాసంచా పోగులు అంటుకున్నాయి. ఆ ఇరుకు సందులో, ఆకాశాన్ని తాకుతున్న మంటల్లో, అసంఖ్యాక జనసందోహపు ఒత్తిడిలో ఎంతమంది చిన్న పెద్ద ముసలి ముతక మృత్యుదేవతకి ఉపాహారం అయ్యారో ఎవరూ చెప్పగలిగే పరిస్థితిలో లేరు. ఎక్కడెక్కడి నుండో జాతర చూడాలని ఉత్సాహంతో వచ్చిన వారు ఆ తల్లి గుడి ముందు బూడిద పోగులుగా మిగిలిపోయారు. అంతకు కొద్దిసేపటికి ముందు ఆనందోత్సాహాలతో పరవళ్లు తొక్కుతున్న ఆ ప్రదేశమంతా అంతలోనే పెద్ద శ్మశానంగా మిగిలిపోయింది. జరిగిన ధన ప్రాణ నష్టాలు ఎవరి అంచనాలకి అందకుండా పోయాయి. వెనుక నుండి వెంట తరుముతున్న మంటలతో, జనసందోహపు ఆర్తనాదాలతో భీభత్సంగా పారిన ఆ ప్రదేశం నుండి ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని అందుకున్న పరుగు ఆపకుండా పరిగెత్తి క్షేమంగా ఇల్లు చేరుకున్నారు పరమేశం కుటుంబం. వణుకుతున్న చేతులతో ఇంటి తలుపు తాళం తీసి వారు లోపలికి రాబోతుంటే ఎవరో చిన్న పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తూ వీధి అరుగు నీడలో కనిపించింది. ఆ పాప బట్టలు చిరిగి ఉన్నాయి. వంటి మీద అక్కడక్కడ గీరుకున్న దెబ్బలున్నాయి. ఎవరు పాప నువ్వు, మీ వాళ్ళు ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తే అంతవరకు మెల్లమెల్లగా ఏడుస్తున్నదల్లా ఒక్కసారిగా గొల్లున ఏడవడం మొదలుపెట్టింది. ఎవరో పిల్ల జాతరలో తప్పిపోయి ఇటు వచ్చి ఉంటుంది, లేక ఏ దొంగ వెధవో ఒంటి మీద నగా నట్రా ఒలుచుకుని పిల్లని ఇక్కడ విడిచి ఉంటాడు. ఎలా జరిగినా తెల్లారేసరికి వాళ్ళు రానే వస్తారు. ఈ రాత్రికి ఇంటిలోకి తీసుకుపోయి కాస్త ఉజ్జగించి ఇంత తిండి పెట్టి నిద్రపుచ్చితే సరి అనుకున్నారు. దెబ్బలు తుడిచి, మందు రాసి, బురద కొట్టుకున్న బట్టలు విడిపించి వేరు బట్టలు తొడిగింది కాంతమ్మ. ఎవరు ఎంతగా బతిమాలినా పాప ఆ రాత్రికి తినడం తాగడం ఏమీ చేయలేదు. అలా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. తెల్లవారి జాము పొద్దెక్కినా పాప కోసం ఎవరూ రాలేదు. పాప తన ఊరు పేరు కానీ తన వారి గురించి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎవరు తన గురించి ప్రశ్నలేసినా బావురుమని ఏడవడం మొదలుపెట్టేది. ఆ ఏడ్పులోనే కొయ్యబారిపోయి ఫిట్స్ వచ్చిన దానిలా కాళ్ళు చేతులు బేగపట్టేది. ఎంతో ఓర్పుతో కాంతమ్మ పదే పదే బ్రతిమలాడి బుజ్జగించి ఆ పూటకు కాస్తంత పెరుగు అన్నం మాత్రం తినిపించగలిగింది. ఊరంతా రాత్రి జరిగిన ఘోరకలితో ఉడికిపోతోంది. చావగా మిగిలిన వారు తప్పిపోయిన తమ పిల్లల కోసం, సమీప బంధువుల కోసం వీధులు, తోటలు, సమీప పొలాలు, నూతులు, గోతులు వెతుకులాడడం మొదలుపెట్టారు. గ్రామస్తుల ఇళ్లల్లో ఆ రాత్రికి తలదాచుకున్న పై ఊర్ల జనం అందిన వాహనాన్ని పట్టుకుని తమ తమ ఊళ్ళకి పోసాగారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు, పోలీస్ జీపులు, నేరస్తుల కోసం గాలింపులు, అరెస్టులు, ఊరంతా ఒకటే గడబిడగా ఉంది.
తమ ఇంటి ముందుకి ఎవరు వచ్చినా ఏ పాటి సడి అయినా పాప కోసమే ఎవరో వచ్చారనుకుని తలుపు తీయసాగారు పరమేశం దంపతులు. ఆ రోజు మర్రోజు వరుసగా 4 రోజులు గడిచినా పాప కోసం ఎవరూ రాలేదు. ఊరు చల్లబడింది. ఊరిలో కొత్త ముఖాలు పలిచినబడ్డాయి. మరిడిమాంబ గుడి ముందు బూడిద పోగుల్ని చెత్తల బళ్ళవాళ్ళు ఎత్తుకుపోయారు. ఊరిలో సగం మంది యువకులు పోలీసు కటకటాల వెనక్కి వెళ్లారు. వారం నాడు ఎటువంటి ఆర్భాటం లేకుండా మరిడిమాంబ అనుపు పండుగ జరిగిపోయింది. పాప తమ ఇంట కాలు పెట్టి 10 రోజులు గడుస్తున్నా తన బంధువులు ఎవరూ వెతుక్కుంటూ రాలేదు. పరమేశం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పిపోయిన పిల్లల వివరాలు తెలుసుకున్నాడు. ఫోటోలు చూశాడు. వాటిలో తమ ఇంట ఉన్న పాప ఫోటో లేదు. పొరుగురులో ఉన్న పెద్ద లైబ్రరీకి వెళ్ళి 2-3 వారాలు దొరికిన దినపత్రికలన్నీ తిరగేసి చూశాడు. వాటిలో తప్పిపోయిన పాప కోసం ఎటువంటి విజ్ఞప్తి లేదు. ఈలోగా ఇంట్లో పాప కాంతానికి మాలిమి అయింది. పిల్లలతో కలిసి ఆటపాటలు మొదలుపెట్టింది. రోజులు వారాలకి మారుతున్న పాప సమస్యకి ఒక పరిష్కార మార్గం కనిపించలేదు పరమేశానికి. అతడు పదే పోలీస్ స్టేషన్కి పోయి వాకప్ చేస్తుండడంతో అక్కడి వారు విసిగి, మాకు పిల్ల తప్పిపోయినట్లు బంధువుల నుండి ఫిర్యాదు రాందే మేమేం చేయలేమండి. ఉంచుకోవాలనుకుంటే మీ ఇంటి ఉంచుకోండి, లేదంటే ఏ అనాథ శరణాలయానికో చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కో పంపేయండి అంటూ తెగేసి చెప్పారు. పాపని ఎక్కడికైనా పంపివేయడానికి కాంతమ్మ ఎంతమాత్రం ఒప్పుకోలేదు. ఎవరూ రాకపోతే పోనిండి, మన ఇంట్లో మన పిల్లలతో పాటే తను పెరుగుతుంది. ఆడపిల్ల లేని నాకు ఆ కొరత తీరడానికి మరిడిమాంబ తల్లే ఈ పిల్లని మన దగ్గరికి ఇలా పంపింది అనుకుందాం అందామె. కాంతమ్మ అయితే అలా సంతోషపడి పాపని తన బిడ్డలతో కలిపేసుకోగలిగింది. కానీ పరమేశం అలా అనుకోలేదు. పాప బంధువులెవరో తెలుసుకోవాలి, వారికి వారి పిల్లని అప్పచెప్పాలి. ఒక మనిషిగా అది తన కనీస బాధ్యత అనుకున్నాడు. మిత్రుల సలహాలపై చివరి ప్రయత్నంగా బాగా ప్రచారంలో ఉన్న ఒక ప్రముఖ దినపత్రికలో పాప ఫోటో వివరాలతో ఆ ప్రకటన వేయించాడు. అది జరిగి కూడా 5-6 నెలలు గడిచిపోయింది. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో ఇంకా పాప తమదే అన్న భావం, నమ్మకం పరమేశం, కాంతమ్మలకి కాక పాప ఉదంతం తెలిసిన చుట్టుపక్కల వారికి కూడా కలిగింది. ఆ ఉత్సాహంతో ఆ రోజు పాప పుట్టినరోజు పండుగ ఇంట్లో సంతోషంగా జరుపుకుంటుంటే ఆ సమయంలో ఎవరో ఎక్కడివాడో తెలియని వ్యక్తి వచ్చి ఏదో కథ చెప్తున్నాడు. అతడు నిజంగా పాప బంధువే అయితే అతడితో పాపను పంపించడానికి పరమేశానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అలా కాక అతడు మోసగాడై పేపర్ ప్రకటన చూసి దాని ఆధారంగా ఏదో కథలల్లి చెప్పి పిల్లని తీసుకుపోవాలనుకుంటే అటువంటి పాచికలేని తన దగ్గర పారవని అతడికి నిస్సంకోచంగా తెలియజెప్పాలి అనుకున్నాడు పరమేశం. అతడు తన ఆలోచనల్లో తాను సతమతమవుతుంటే ముసలాయన ఎటో చూస్తూ తన కథ చెప్తున్నాడు. తన ఒక్కగానొక్క కూతురి గురించి చెప్తున్నాడు. అల్లుడిగా చేసుకున్న మేనల్లుడి గురించి చెప్తున్నాడు. కొడుకు కోడలతో పాటు మాడి మసైన తన తోడబుట్టిన దాని గురించి చెప్తున్నాడు. బావమరిది గురించి, ఈ ఘోర వార్త వినగానే ప్రాణం వదిలిన గుండె జబ్బు మనిషి భార్య గురించి చెప్తున్నాడు. తనది అనుకున్న సంసారం అంతా ఒక్కసారిగా అలా కుప్పకూలిపోయి జీవితం శ్మశాన సదృశంగా మారిపోవడంతో ఆ వైరాగ్యంతో తాను దేశాలు పట్టుకు తిరిగిన తిరుగుళ్ళ గురించి చెప్తున్నాడు. అతడు తన మనుమరాలి వివరాలు చెప్తుంటే పరమేశం గుండెల్లో రైళ్లు పరుగులు తీశాయి. అతడి కళ్ళ ముందున్న ఆశల సౌధం విరిగిపడి చిన్నా భిన్నం అయింది. అతడు చెప్తున్న మనుమరాలి వర్ణన పాప పోలికలతో చాలా వరకు కలిసి వస్తోంది. పేపర్లో పడ్డ ఆ చిన్న ఫోటో చూసి అంత వివరంగా పిల్ల అందచందాలు, హావభావాలు వర్ణించి చెప్పడం ఎంత కల్పనాశక్తి ఉన్నవారికైనా సాధ్యపడే విషయం కాదు. ముసలాయన తన కథనం ముగించి పైబట్టతో మరొకసారి కళ్ళు తుడుచుకున్నాడు. ఈసారి పరమేశానికి అది నటనలా అనిపించలేదు. అవి దొంగ కన్నీళ్లలా కనిపించలేదు. అతడి పట్ల మొదట్లో ఏర్పడిన సంశయ భావాలు క్రమంగా తొలగిపోయి వాటి స్థానంలో
సానుభూతి చోటు చేసుకుంది. భర్త ముందు వాకిలి వరండాలో చాలాసేపు ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోవడం కాంతమ్మ గమనించింది. వచ్చింది ఎవరా అని అటు చూడవచ్చింది. భర్త ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి. అక్కడే నిలబడి పరిశీలనగా అతడి వంక చూసింది. పరమేశం భార్యని అతడికి పరిచయం చేశాడు. ఈయన రంగస్వామి గారని చాలా దూరం నుండి మనల్ని చూడ్డానికి వచ్చారు అన్నాడు. ఆ పరిస్థితిలో భార్య ముఖం చూస్తూ అతడు పాప కోసం వచ్చాడని చెప్పలేకపోయాడు పరమేశం. అయ్యో, అంత దూరం నుండి మనపై అభిమానంతో ఆయన చూడవస్తే ఇంతసేపు ఊరికే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా? నన్ను పిలిస్తే కాస్త కాఫీ టిఫిన్ తెచ్చిపెట్టేదాన్ని కదా అంటూ కాంతమ్మ లోపలికి వెళ్ళి ఒక ప్లేట్లో 2 పెరుగుగారెలు, చిన్న గిన్నెలో పాయసం, ఓ గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి అతడి ముందు పెట్టి తీసుకోండి అంది. ఇప్పుడు ఈ శ్రమంతా దేనికమ్మా అన్నాడు అతడు మొహమాట పడుతూ. శ్రమకే ఉందండి, ఈరోజు మా పాప పుట్టినరోజు. అనుకోకుండా వచ్చిన అతిథి దైవ సమానుడు అంటారు పెద్దలు. మీరు తింటూ ఉండండి, కాఫీ తెస్తాను. మీ చేత్తో పాప తలపైన 4 అక్షింతలు వేసి మరీ వెళ్ళండి అని కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది కాంతమ్మ. ఈరోజు మా పాప పుట్టినరోజు అని భార్య అన్నప్పుడు ముసలాయన ఆమె అంటున్నదేమిటో అర్థం కానట్లు అయోమయంగా ఆమె వైపు చూడడం పరమేశం గుర్తించాడు. పాప ఎప్పుడు పుట్టిందో మాకు తెలియదు. మా ఇంటికి వచ్చి ఈనాటికి 1 ఏడాది అయింది. అందుకే మా ఆవిడ ఈరోజు పాప పుట్టినరోజు పండుగ జరిపిస్తోంది అన్నాడు. ఎండ చల్లబడింది. పాపకి తలదువ్వి పట్టుపావడా కట్టి మెడలో తన 3 వరుసల ముత్యాలహారం వేసి బొట్టు, కాటుక, బుగ్గన దిష్టి తగలకుండా చుక్కపెట్టి అలంకరించింది కాంతమ్మ. ఇరుగు పొరుగు ఇల్లాళ్ళు పేరంటానికి వచ్చారు. వాళ్ళు కూర్చోవడానికి మధ్య హాలులో చాపలు పరిచారు. కుర్చీలో పాపను కూర్చోపెట్టి దిష్టి తీసి హారతి పట్టారు. పేరంటాళ్ల కలగొలుపు గొంతులతో పాపని నిండా 100 ఏళ్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించమని దీవిస్తూ పాడుతున్న పాటలు ముందు వరండాలోకి వినిపిస్తున్నాయి. ముసలాయన కళ్ళు మూసుకుని తృప్తిగా ఆ పాటలు వింటున్నాడు. అతడి ముఖంలో ముందున్న విషాదం ఇప్పుడు కనిపించడం లేదు. టిఫిన్ తిని కాఫీ తాగాక మనిషి కాస్త కోలుకున్నాడు అనుకున్నాడు పరమేశం. రండి, మా ఆవిడ పిలుస్తోంది, మనం కూడా వెళ్ళి అక్షింతలు వేసి వద్దాం అంటూ అతన్ని లేవదీశాడు. మగవాళ్ళు హాల్లోకి రావడం చూసి ఆడంగులు పక్కకి తప్పుకొని వారికి దారి ఇచ్చారు. కాంతమ్మ ముందుకొచ్చి వారి చేతిలో అక్షతలు ఉంచింది. ఎదురుగా కుర్చీలో పాప. చుట్టూ ఉన్న పిల్లల మధ్య చుక్కల్లో చంద్రుల్లా మెరిసిపోతోంది. అసలే అందమైన పిల్ల. కాంతమ్మ చేసిన అలంకరణతో చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నట్లు ఉంది. కన్నార్పకుండా పాప వంకే చూస్తున్నాడు అతడు. అతడి కళ్ళ వంకే చూస్తున్నాడు పరమేశం. క్షణకాలం అతడి చూపుల్లో హరివిల్లు రంగులు మెరిసాయి. అతడి ముఖంలో సంతోష తరంగాలు పరవళ్ళు తొక్కాయి. అయిపోయింది, భయపడినంతా అయిపోయింది. అతను తన మనవరాల్ని పోల్చుకున్నాడు. ఇంక తనతో తీసుకుపోతాడు అనుకున్నాడు పరమేశం బాధగా. అంతలోనే ముసలాయన ముఖంలో రంగులు మారాయి. క్షణకాలం కింద హరివిల్లు రంగులు మెరిసిన కళ్ళల్లో నిరాశా మేఘాలు కమ్ముకొచ్చాయి. ఆ మార్పుకి కారణం ఏమిటో పరమేశానికి అంతుపట్టలేదు. అతడు పాపని పోల్చుకుంటాడా లేదా అన్నది అసలు ప్రశ్నే కాదు. పాప అతన్ని పోల్చుకుంటుందా లేదా అన్నదే పరమేశం పెట్టుకున్న గీటురాయి. దానికోసమే ఆత్రంగా అతడు పాప వైపు చూస్తున్నాడు. పరమేశంతో పాటు ఇంకొక వ్యక్తి హాలులో కాలు పెట్టినప్పుడే పాప ముఖ కవళికల్లో ఏదో మార్పు వచ్చింది. కూర్చున్నా ఇబ్బందిగా కదలసాగింది. వాళ్ళు తనకు దగ్గరగా రాబోతుంటే ముసలాయన వంక పరీక్షగా పట్టి పట్టి చూసింది. కొద్దిసేపు ఆ కళ్ళల్లో ఏదో చెప్పలేని భావం, ఏవో జ్ఞాపకాల అలజడి. అది గుర్తింపే అనుకున్నాడు పరమేశం. అతడి మనసు గాలి తీసిన బెలూన్లా అయిపోయింది. ఇక ఏ క్షణంలోనైనా పాప కుర్చీలోంచి లేచి వచ్చి తాత అంటూ
ముసలాయన చేతుల్లో వాలిపోతుంది అనుకున్నాడు. సంతోషమే మూర్తిభవించినట్టు పేరంటాళ్ల మధ్య తిరుగుతున్న భార్యను చూస్తే అతడికి జాలి వేసింది. పాపం, పిచ్చిది. పాపపై ఎంత మమత పెంచుకుంది, ఎన్ని ఆశలు పెట్టుకుంది. మరికొద్దిసేపట్లో ఈ పాప తనకి శాశ్వతంగా దూరం కాబోతోంది అని తెలిస్తే ఈ ఆనందం అంతా ఏమైపోతుంది? ఆ నిరాశలో ఎలా బ్రతుకుతుంది అనుకున్నాడు. పాప కళ్ళల్లో కదలాడిన ఆ భావం ఒక క్షణకాలం మాత్రమే అక్కడ నిలిచింది. మరుక్షణంలో అతడి నుండి పూర్తిగా చూపు తిప్పేసుకుంది. కొత్త వాళ్ళని చూస్తే చిన్నపిల్లలు బిడియంతో తల్లి కొంగుచోట్న ముఖం దాచుకుని దాగునేటట్లు కాంతమ్మ పైట కొంగులో దూరిపోయింది. ఎందుకే అంత సిగ్గు? కొత్తవారు ఎవరున్నారని అంటూ పాప బుగ్గ పుణికి ముద్దు పెట్టుకుంది కాంతమ్మ. ముసలాయన భారంగా నిట్టూర్చాడు. అందులోని విషాదాన్ని పరమేశం ఒక్కడే గుర్తించగలిగాడు. అతడి వంక జాలిగా చూశాడు. పాపని దీవించి తలపై అక్షతలు వేసి ఇద్దరూ తిరిగి ముందు చావిట్లోకి వచ్చారు. భగవంతుడి దయామయుడు అన్నాడతడు. ఆ మాట తనలో తనే అనుకున్నంత నెమ్మదిగా. అతనికి ఎదురుగా కుర్చీలో వచ్చి కూర్చున్నాడు పరమేశం. పాపను చూశారు కదా, ఏమంటారు అన్నాడు మాటలు మొదలు పెడుతూ. పోలికలు చాలా ఉన్నాయి. పాపను చూడగానే నా మనసు సంతోషంతో పొంగిపోయింది. నా ఒంటరి బ్రతుక్కి ఒక తోడు దొరికినట్లు అనిపించింది. క్షణకాలం పాటు నా మనవరాలే అనుకున్నాను. తాత అంటూ వచ్చి నా కాళ్ళని వాటేసుకుంటుందనుకున్నాను. కానీ కాదంటారా? సంశయంగా ప్రశ్నించాడు పరమేశం. కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు అతడు. మరి చాలా పోలికలు ఉన్నాయంటున్నారు? పరమేశం ప్రశ్నని అతడు వినిపించుకోలేదు. కాంతమ్మ ఇచ్చిన వాయినాలు పుచ్చుకుని పేరంటాళ్ళు ఇళ్ళకపోతూ ముందు వాకిల్లోకి వచ్చారు. వాళ్ల వెనకగా పిల్లలు. అది వాళ్ళ ఆట సమయం. ఎదురుగా ఉన్న స్కూలు ఆట స్థలంలో ఆడుకోవడానికి వెళ్తున్నారు. వాళ్లలో పాప కూడా ఉంది. జాగ్రత్తగా చూసుకున్నాడు. పావడా కుచ్చెళ్ళు కాల్లో పడితే పడిపోతావు. రోడ్డు దాటుతున్నప్పుడు అన్నయ్య చెయ్యి గట్టిగా పట్టుకో. కాంతమ్మ పాపకి జాగ్రత్తలు చెప్తున్నది. పాప మీద కళ్ళు తిప్పుకోకుండా ఆ పిల్ల ప్రతి కదలికని ముచ్చటగా చూస్తున్నాడు ముసలాయన. ఆ పిల్ల తన మనవరాలు కాకుండా పోయింది అన్న విచారం అప్పుడు అతడి ముఖంలో కనిపించడం లేదు. అతడి కళ్ళల్లో నీటి పొరలేదు. వాటిలో ఆనంద తరంగాలు డోలలాడుతున్నాయి. మీకింకా సంశయం ఏమైనా ఉంటే ఒక పని చేయండి అన్నాడు పరమేశం. ఇదే మీకు నేను ఇస్తున్న చివరి అవకాశం అన్నట్లు. చెప్పండి అన్నాడు అతడు పాపమించి దృష్టి మళ్లించకుండానే. మీరు మీ మనవరాల్ని ఇంట్లో ముద్దుగా పిలుచుకునే పేరేదో ఉంటుంది కదా, ఆ పేరు పెట్టి పిలవండి. పాప వెనుతిరిగి చూస్తుందేమో, అది తన పేరుగా గుర్తిస్తుందేమో చూద్దాం అన్నాడు పరమేశం. కొద్దిసేపు సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు అతడు. అంతలో ఏదో నిర్ణయించుకున్నట్లు కూర్చుని, నిర్మల తన పేరు, నిమ్మి అని పిలిచేవారం అంతా అన్నాడు. అలాగే పిలవండి అంటూ తొందర చేశాడు పరమేశం. అప్పటికే పిల్లలు వీధి గుమ్మం దాటి వెళ్ళిపోతున్నారు. నిమ్మి, నిమ్మి, ఒకసారి ఇలా రా తల్లి అంటూ ఆప్యాయంగా పిలిచాడు అతడు. గుంపుగా వెళుతున్న పిల్లల్లో ఒకరిద్దరు వెనుదిరిగి అతడు అలా పిలుస్తున్నది ఎవరినా అన్నట్లు చూశారు. వాళ్ళల్లో పాప లేదు. నేనింక వెళ్ళొస్తాను అంటూ లేచాడు అతడు. తను వచ్చిన పని అయిపోయిందన్నట్లు. ఈ రాత్రికి ఉండి రేపు వెళ్ళరాదు, బాగా అలసిపోయినట్లున్నారు అంది కాంతమ్మ. ఇప్పుడు కాదు, ఇంకొకసారి వస్తాను అని క్షణకాలం ఆగి, మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. మీ వంటి దంపతుల చేతుల్లో పడ్డ పాప అదృష్టవంతురాలు. ఆ భగవంతుడు పాపని మిమ్మల్ని ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు చల్లగా చూడాలి అంటూ దీవించాడు. పదండి, మిమ్మల్ని బస్ ఎక్కించొస్తాను. బజార్లో నాకు కొంచెం పని ఉంది అంటూ తను అతనితో పాటు నడిచాడు పరమేశం. వాళ్ళు బస్టాండ్కి చేరేసరికి అతడు వెళ్ళవలసిన బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. అతడు అందులో ఎక్కి
కిటికీ పక్కగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. పరమేశం కింద నిలబడి అతడి వంక చూస్తున్నాడు. అతడు తమ ఇంట కాలు పెట్టినప్పటి నుండి జరిగిన సంఘటనలన్నీ ఒకటొకటిగా అతడి మనసులో కదులుతున్నాయి. కొన్ని గంటలకి పూర్వం అతడెవరో తనెవరో ఈ కొద్ది సమయంలో అతడు తనకెంతో ఆప్తుడైనట్లు అనిపిస్తోంది. పాప అతడి మనవరాలు కాకపోయినందుకు ఎంతో ఆశతో వచ్చిన అతడు అలా రిక్తహస్తాలతో తిరిగి వెళ్తున్నందుకు మనసులో ఎంతో బాధపడ్డాడు. మీరెప్పుడైనా ఇటువైపు వస్తే తప్పక మా ఇంటికి రండి అన్నాడు వీడ్కోలుగా. డ్రైవరు స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. బస్సు కదలబోతోంది. చిన్న మాట అన్నాడు అతడు కిటికీలోంచి కొంచెం ముందుకు వంగి. ఏమిటన్నట్లు చూశాడు పరమేశం. ఇందాక మీ ఇంట్లో పాపని నిమ్మి అని నేను పిలిస్తే పలకలేదు కదా, కిట్టు అని పిలవండి పలుకుతుంది. వాళ్ళమ్మ దాన్ని అలాగే పిలిచేది. దాని పూర్తి పేరు కృష్ణప్రియ అన్నాడు అతడు నెమ్మదిగా. బాబుగారు అన్నాడు పరమేశం 2 చేతులు పైకెత్తి అతడికి దండం పెడుతూ. బస్సు వృధ చేస్తూ కదిలింది. కిట్టు పుట్టినరోజు ఈసారి మండు వేసవిలో కాదు, చల్లని చలికాలంలో సంక్రాంతి రోజున చేయండి, ప్రతిగా చెయ్యి ఊపుతూ గట్టిగా అన్నాడు అతడు. ధూళి చిమ్ముకుంటూ బస్సు ముందుకు పోయింది. ఆశ్చర్యం నుండి కోలుకున్న పరమేశం ఇంటి ముఖం పట్టాడు. ఇది మనస్వి కథ. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప కథ కదా నిజంగా. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.